నిధులు నియామకాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో నిరుద్యోగ యువత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దగా పడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా మరొకసారి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. గతంలో కూడా చెప్పారు, కానీ ఏమి చేయలే. రెండోది, లాస్ట్ ఇయర్ పీఆర్సీ నివేదిక 191,000 ఖాళీలున్నాయని చెప్పింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 80,036 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివిధ శాఖల్లో వెల్లడించడం జరిగింది. మరి మిగతా 110,936 పోస్టులు ఎక్కడికి పోయినాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. ఇవాళ మీ చిత్తశుద్ధి, మీరు నిజంగానే రిక్రూట్మెంట్ చేయగలుగుతారు, చేస్తారనడానికి పీఆర్సీ నివేదికను మీరు ఇంప్లిమెంట్ చేసి ఉండినట్లయితే తప్పకుండా మీరు చెప్పినటువంటిది మేమందరం కూడా నమ్మేవాళ్ళమేమో. కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన నివేదిక తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా చెయ్యనప్పుడు మరి ఈ 110,936 పోస్టులు ఎక్కడ పోయినాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వలే. మీరు నిన్న కనీసం బడ్జెట్ లో ఎక్కడా కూడా వీటి ప్రస్తావన కూడా తీసుకురాలే. అన్ని పార్టీలు కూడా నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి సోమనాథ్ పార్టీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నారు. ఎక్కడ మీరు కేవలం జుమ్లా ముఖ్యమంత్రిగానే మిగిలిపోయినారు, అబద్దాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కడా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మరొకసారి అదే విధంగా మీ యొక్క ధోరణి ఉంటే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నిరుద్యోగ యువత కోసం నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంతవరకు వాళ్ళ పక్షాన నిలబడుతుందని తెలియజేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మీ ముందు డిమాండ్ పెట్టదలుచుకున్నది. ఇవాళ పీఆర్సీ నివేదిక ప్రకారం 191 ఉద్యోగాలు ఫిల్ చేయాలి అని, తర్వాత చనిపోయినటువంటి 200 కుటుంబాలకి వాళ్ళ కుటుంబాలను 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 10,000 రూపాయలు నెలకి వాళ్ళకి పెన్షన్ లాగా ఇవ్వాలి అని, ఆ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు నోటిఫికేషన్లు లేట్ చేయడం వల్ల, డిలే చేయడం వల్ల ఇవాళ 2,80,000 మంది నిరుద్యోగులు వాళ్ళ వయో పరిమితిని కోల్పోయినారు. వీళ్ళందరినీ కూడా వయో పరిమితి సడలింపు ఇచ్చి వాళ్ళకి కూడా నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరొకసారి మీరు ఎన్నికల స్టంట్ గా ముందస్తు ఎన్నికలకు పోవాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇవ్వాల గనక మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉండున్నట్లయితే నిరుద్యోగ యువత మిమ్మల్ని క్షమించదు, మీరు చరిత్రహీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జుమ్లా ముఖ్యమంత్రిగా మిగులొద్దు, అబద్దాల ముఖ్యమంత్రిగా మిగులొద్దు. కేసీఆర్ మాటలు నీటి మూటలే, ఏ దానికి కూడా పాబంది ఉండదు అనే విధంగా ఉన్నట్లయితే మీరు ఈ చరిత్రలో హీనులుగా మిగులుతారని తెలియజేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.